అదేదో మలయాళం మూవీ ఒకటి చూసాను మ్యామ్, ట్రాన్స్. ఎగ్జాక్ట్లీ ట్రాన్స్. ట్రాన్స్. వీళ్ళందరూ అదే ఉన్మాదులు అనమాట. ఆ సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది, ఒక మెడిసిన్ వాడికి ఇచ్చి వాడిని ఎలా బ్రెయిన్ మ్యాప్ ఏంటి మొత్తం వాడి బ్రెయిన్ అంతా వీళ్ళ కంట్రోల్లోకి ఎలా తీసుకుంటారో, వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ ట్రాన్స్ లోకి తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళ బ్రెయిన్ ని వీళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటున్నారు. ఇంకొక విషయము, మనము ఈ రోజు ఆయన ఏమంటాడు, ఆధునిక అలంకరణ పనికిరాదు, అధిక అలంకరణ పనికిరాదు. అధిక అలంకరణ అంటే నీ దృష్టిలో ఏంటి మై డియర్ శాలెం రాజు గారు? నేను అడుగుతున్నా, అధిక అలంకరణ అంటే ఏంటి? ఎక్కడ క్లారిటీ లేదు, క్లారిటీ లేదు. వాట్ ఈజ్ కాల్డ్ అధిక అలంకరణ అంటే మనకి చిన్నప్పటి నుంచి మన అమ్మ నాన్న, అంటే మన అమ్మ మనకు నేర్పించింది ఏంటంటే చక్కగా నిండుగా రెడీ అవ్వాలి, జడలు వేసుకోవడం, పువ్వులు పెట్టుకోవడం, చక్కగా బొట్టు పెట్టుకోవడము, చక్కగా బట్టలు వేసుకోవడం, మంచి దుస్తులు ధరించడము, అది కూడా ఇష్టమైనటువంటివి. దాంట్లో కాటన్ ఉంటాయి, పట్టు ఉంటాయి, చమ్కీలు ఉంటాయి, అన్ని ఉంటాయి. నాకేది ఇష్టమైతే అది నేను వేసుకుని వెళ్తాను. నన్ను నేను సంస్కరించుకుంటున్నాను. అధిక అలంకరణ అనేటటువంటి దానికి ఉపమానం చెప్పమని చెప్పండి, తన్ని చెప్పండి. అంటే ఇక్కడ మాట్లాడేటటువంటిది విషయము అది బయటికి, ఇవన్నీ బయటికి రావాలండి. కూర్చోమని చెప్పండి, నాతో కూర్చోమని చెప్పండి. చాలా అసలు అక్కడ ఎక్కడి నుంచి స్పందనే లేదు కదా. స్పందన ఎందుకు ఉంటదమ్మా? చెంచగాళ్ళని వదులుతున్నాడు, చెంచగాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక్కడన్నా ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉన్నాడా? ఒక్కళ్ళన్నా ఎడ్యుకేటెడ్ పర్సన్ అయ్యి ఉండి రాజ్యాంగబద్ధంగా మాట్లాడుతున్నారా? మేము రాజ్యాంగబద్ధంగానే కొట్లాడుతున్నాం అతని మీద. ఏం వీళ్ళలాగా దరిద్రమైనటువంటి థంబ్నెయిల్స్ పెట్టుకుంటూ, దరిద్రమైనటువంటి బూతులు పెట్టుకుంటూ ఆడవాళ్ళని వదిలితే వీళ్ళందరూ ఏంటంటే ఈ మైండ్ గేమ్లు ఆడవాళ్ళందరినీ ఊజగలిపితే భయపడతామా? ఎంతమందిని తీసుకొని వస్తారు, ఎంతమందిని చేస్తారు, తండి చూస్తాం. కానీ మ్యామ్ ఈ విషయం మీద మీరు ఇంత ఎక్కువగా స్పందించడానికి కేవలం మహిళల్ని కించపరిచారు అన్న ఒక భావన 200%. ఇక్కడ ఎంత భయంకరమైనటువంటి ప్రమాదం దాగి ఉందంటే, నేను అది చూడగానే నేను బయటకు వచ్చి మాట్లాడలేదమ్మా. ఇతను అసలు ఏం మాట్లాడుతున్నాడు అనేది మొత్తం చూసా. ఎందుకంటే నువ్వు అన్నట్టు ఒక్కొక్క పదము ఏదైనా పొరపాటు దొరలొచ్చు. ఇప్పుడు నాకు కూడా మాట్లాడేటప్పుడు ఒక్కొక్కసారి పరుష పదాలు వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత మళ్ళీ నేను మీకు ఫోన్లు చేసి చెప్తా, అమ్మా పలానా పదం వచ్చింది తీసేయండి. ఒక్కొక్కసారి మన ఎడిటర్లు కూడా తీయరు, అది గాల్లోకి వచ్చేస్తా ఉంటుంది. పొరపాటుకు వచ్చిన దానికి క్షమాపణ అడగడంలో తప్పలేదు, అడగాలి. ఎందుకనంటే అది నా నోటి నుంచి నాకు వచ్చింది, బయటకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అది నేను చేస్తాను. బట్ ఇతను ఈ వీడియో నా దగ్గరికి కనీసం ఒక 15-20 మంది పంపించినారు నాకు. ఇది వివిధ సంస్థల నుంచి పంపించారు, మహిళలు పంపించినారు. పంపించిన తర్వాత ఎందుకు ఒకటే విషయం నన్ను స్పందించమంటున్నారు అనంటే, ఎవ్రీబడి నోస్ దాట్ రాజ్యాంగబద్ధంగా అది యాప్ట్ అయితేనే నేను మాట్లాడతా, సమాజానికి అదేదైనా విరుద్ధం అయితేనే మాట్లాడతా, స్త్రీ జాతికి అదేదైనా ఇది ఉంటేనే నేను మాట్లాడతా. తప్ప నన్నే పిలిచారు కదా అని చెప్పేసి అని 10 స్టూడియోలోకి వచ్చి కూర్చొని మాట్లాడే అలవాట్లు నాకు లేవు. మీరు చూసారా, ఈ విషయం మీదే నేను 4-5 ఛానల్స్ కి నేను ఇంటర్వ్యూస్ ఇచ్చాను. కానీ మీరు ఎక్కడైనా సరే చూడండి, ఒక టాపిక్ గురించి నేను ఒక ఛానల్లోనే మాట్లాడతా, 10 ఛానల్లో నేను తిరగను, 10 ఛానల్లో నేను కూర్చోను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వాయిస్ అనేది స్ట్రాంగ్ గా ఉంటే ఒక దాంట్లో మాట్లాడితే ఎంత, 10లో మాట్లాడితే ఎంత. సరే ఇప్పుడు అడగచ్చు, 10లో ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటే, ఇంకా తెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నా. ప్రతి ఒక్క స్త్రీని నేను మోటివేట్ చేయాలి కాబట్టి నేను మాట్లాడుతున్నా. కాకపోతే ఈ విషయంలో చాలా మంది అతనికి సంబంధించిన వాళ్ళు స్పందిస్తున్నారు. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఇందులో అతను మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అవునమ్మా, ఇప్పుడు అతను వాళ్ళ లీడరు, మరి లీడర్ ని వెనకేసుకురాక వాస్తవాన్ని ఒప్పుకునేటటువంటి అవకాశం ఎవరు? ఎగ్జాక్ట్లీ. కాకపోతే ఇక్కడ ఏంటంటే మల్లెపూల గురించి మాట్లాడిన మాట కరెక్టే, గానీ కాకపోతే ఆడవాళ్ళని కించపరిచే విధంగా అక్కడ ఏమీ లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీకు లేదేమోనండి, మీకు లేదో మీరు అలవాటు పడిపోయారేమో. అతను ఏ విధంగా కించపరిచి మాట్లాడినా, ఇలాంటి బజారు మనుషుల మాటలు మాట్లాడితే మీరు అలవాటు పడిపోయారేమో. మహిళా లోకానికి అవసరం లేదు, పడాల్సిన అవసరం లేదు. మీరు భక్తులు కాబట్టి మీరు పడండి, మీరు వంగి మొక్కండి, పొర్లి దండాలు పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మేము ఎప్పుడైనా మీ చర్చల్లో ఏం జరుగుతుంది అనేటువంటి నేను ఎప్పుడైనా పాయింట్ అవుట్ చేస్తే నన్ను మాట్లాడండి. మీకు అలవాటేమో, మీ యొక్క గురువు మీకు ఏది చెబితే మీకు అది ఇష్టమేమో, మీ పాస్టర్ ఏది చెప్పినా అది మీరు నమ్ముతారేమో, మీ వరకు పెట్టుకోండి. ఇంకొక విషయం నేను ఇందాక చెప్తూ మధ్యలో కట్ అయింది. నేను ఒకటి రాగానే నేను అందరిలాగా గుడ్డెద్దు చేలో పడ్డట్టు పోయేసి టపటప నేను మాట్లాడాను. ఎందుకంటే నాకు ప్రశ్నిస్తే కనీసం నేను సమాధానం చెప్పడానికి నా దగ్గర నాలెడ్జ్ ఉండాలి. సరే మాట్లాడేటప్పుడు దీనికి లీగల్ గా ఏమన్నా వస్తాయేమో అన్ని చూసుకున్న తర్వాతనే నేను కౌంటర్ ఇస్తాను.
ఏంటి మ్యామ్ దీని గురించి? అయితే ఆ తర్వాత అసలు ఇతను ఎవరు అని నేను అప్పుడు చూశాను. ఎవరితనని వెనక్కి వెళ్ళి నేను కొన్ని చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా కూడా నేను చూసినంత వరకు కూడా అతను ఉమెన్ ని హ్యూమిలేట్ చేస్తున్నాడు. అధిక అలంకరణ వద్దు అంటాడు. అధిక అలంకరణ అంటే నీ భాషలో ఏంటి? వాట్ ఈస్ దాట్? హీ డింట్ ఎక్స్ప్లెయిన్. అది అర్థం కాకేమనుకుంటున్నారు వచ్చినటువంటి వాళ్ళు, ఏ విధమైనటువంటి అలంకరణ? ఇతను అధిక అలంకరణ వద్దు, చేసుకోకూడదు, మన మతానికి విరుద్ధము, మన మతానికి ఇది కరెక్ట్ కాదు, యేసయ్య ఒప్పుకోడు, పరిశుద్ధాత్మలం అని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు. వాట్ యు మీన్ అధిక అలంకరణ? వాళ్ళకి చెప్పాలి కదా, వాళ్ళకి చెప్పాలి కదా. ఈ ప్రశ్న ఏమవుతుందంటే అతను ఇండైరెక్ట్ గా ఏం ప్రొజెక్ట్ చేస్తున్నాడంటే, మీరు సామాన్యంగా ఉంటున్నారు, అధిక అలంకరణ అంటే అన్యులు చేసుకునేటటువంటిది అధిక అలంకరణ. అన్యులు చేసుకునేది అధిక అలంకరణ అంటే అతని దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ కూడా మిగిలినటువంటి వాళ్ళని, అంటే ఎవడు క్రైస్తవుడు కాదో వాళ్ళందరినీ హేట్ చేయండి, వాళ్ళు అధిక అలంకరణలో ఉన్నారు, వాళ్ళు హేట్ చేయండి, మీరు పరిశుద్ధాత్మలు అందుకే ఇక్కడికి వచ్చారు, మీరు దేవుడి బిడ్డలు అందుకే ఇక్కడ ఉన్నారు అంటే వాళ్ళని ఒక ఉన్మాదుల కింద ఒక బ్రెయిన్ మ్యాప్ అన్నమాట. అది ఆ మైండ్ గేమ్ ఆడేసి ఆ గేమ్ లో వాడిని కూర్చోబెట్టేసి అష్టదిగ్బంధనం అంటారు కదా, అలాంటివి చేసి కూర్చోబెడుతున్నాడు అతను. అంటే ఏంటి? మేము గొప్ప వాళ్ళము, మా ప్రభువు కోసము మా రాజు చెప్పినట్టు ఏమైనా చేసేసేస్తే ఈయన పరలోకానికి తీసుకెళ్తాడు వాళ్ళని. నీ మతాన్ని నువ్వు గౌరవించుకోవడంలో తప్పులేదు, కానీ పక్క మతాన్ని నేను చెప్పిందే. నువ్వు బజారు మనుషులని ఎవరినన్నావు? బజారు సంబంధులు అంటే ఎవరు? ఇక్కడ మహిళలను అనలేదండి. పురుషులు పెట్టుకుంటారా? అసలు మల్లెపూలు ఎవరికి సంబంధించినవి? మల్లెపూల వాడు ఎవరు? పోనీ అమ్మేటటువంటి వాడు క్రిస్టియన్నా, హిందువా, ముస్లిమ్మా, ఏది చెప్పు? ఇన్ని ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి. నువ్వు ఎప్పుడైతే దాటవేత ప్రయత్నం చేస్తావో 1000 ప్రశ్నలు వస్తాయి. అదే ఇది బయటకు వచ్చిన రోజునే అతను బయటకు వచ్చి నేను ఈ విధంగా అనలేదండి, ఈ పరిస్థితుల్లో అన్నాను అని చెప్పి అతను ఒక క్లారిటీ ఇచ్చి మొత్తం కూడా మహిళా సమాజాన్ని అడ్రస్ చేసి వినయంగా ఉన్నట్లయితే ఇంత జరగదు. ఇతను ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అతని అహంకారమో లేకపోతే పిరికితనమో, పిరికితనమే అంటాను నేను. పిరికితనం కాబట్టి 100 మందిని తోలుతున్నాడు, లేకపోతే ఒక 50 మందినో 60 మందినో చుట్టుపక్కల పెట్టుకొని ఆడవాళ్ళని తోలుతున్నాడు. అరే నువ్వు ఏమన్నావు? నీ స్థితిలో ఆడవాళ్ళు ప్రభువుకి సంబంధించినంత వరకు పవిత్రమైనటువంటి ఆత్మల్ని రోడ్డు మీదకి ఎందుకు పెడుతున్నావు నువ్వు? ఆ ఆత్మల్ని రోడ్డు మీద పెట్టి మమ్మల్ని ఎందుకు తిట్టిస్తున్నావు నువ్వు? వాళ్ళ నోట్ల ఈ పరుష పదజాలం ఎందుకు వస్తుంది? నువ్వే నేర్పినావా మిస్టర్? ఒకటి. ఇంకొక విషయం, అసలు వీళ్ళు చదువుకున్నారా మాట్లాడేటటువంటి వాళ్ళు? వీళ్ళు పెట్టేటటువంటి థంబ్నెయిల్స్ కానీ, వీళ్ళు మాట్లాడేటటువంటి వీడియోలు కానీ రేపు పొద్దున చట్టరీత్యా వీళ్ళు ఒక్కసారి ఇరుక్కుంటే వీళ్ళ పరిస్థితి ఏంటో వీళ్ళకి తెలుసా? వీళ్ళు ఏమనుకున్నారు? యేసయ్య కాపాడుతాడు లేకపోతే శాలం రాజు కాపాడుతాడు అని. యేసయ్య అయినా శాలం రాజు అయినా ఏ దేవుడైనా పరనింద అనేటటువంటి దాన్ని మొయ్యమని లేకపోతే ఉయ్యమని ఎవరు చెప్పినారు? చెప్పండి, చెప్పండి. క్షమిస్తాడా? ఇదే మీరు నేర్చుకుంటున్నారా? ఒకటి. రెండోది ఏంటంటే ఎక్కడ చూసినా కూడా స్త్రీలని ఒక ఘోషాలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఎలా మ్యామ్? అతని మాటలు కదా, భార్య అలంకరణ భర్తకి సొంతము, అధిక అలంకరణ మనకి సరికాదు. నువ్వు ఈ రెండిటికి చెప్పిన తరువాత ఎంతసేపు అతని యొక్క ఇష్యూస్ మొత్తం వినండి, అతని ప్రార్థనలన్నీ, ఇవన్నీ వినండి. నువ్వు ఏదన్నా చెప్పు, స్త్రీ దగ్గరికే వస్తాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.